రేణిగుంట రోడ్ గొల్లవానిగుంట అక్కారంపల్లిలోని నిజమైన స్థల యజమాని చొప్ప రామచంద్రారెడ్డికి సంబంధించిన సర్వే నంబర్ 65/1లోని 1 ఎకరా 39 సెంట్ల భూమిని కబ్జా చేశారని, ఈ స్థలంపై అధికారులు నిజ నిర్ధారణ చేసి అసలైన రామచంద్రారెడ్డికి భూమి అప్పచెప్పాలని, లేని పక్షంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తామని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు రవిశంకర్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో బాధితులు చొప్ప రామచంద్రారెడ్డి, సుబ్బలక్ష్మమ్మ, కేకే రెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం భూ కబ్జాల మీద చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అన్న మెసేజ్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రివర్గం ఇస్తూ ఉన్నది. దురదృష్టం ఏమిటి అంటే, ఈ తిరుపతి పట్టణంలో ఒక కోర్టు వివాదంలో ఉన్న చాలామంది కలిసి అందరూ కలిసి కొనుక్కున్నటువంటి ఒక స్థలం మీదకి పేరం కృష్ణంనాయుడు అనేటువంటి వ్యక్తి కబ్జాకు వెళ్ళాడు. ఇందులో వాళ్ళు చెప్పేది ఏమిటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఈ కొంగర పార్థసారథి సన్ ఆఫ్ నాగుల్ నాయుడు అనే ఆయన దేవరాజ్ సరోజమ్మ అనే దగ్గర, అంటే వాళ్ళ భర్త చనిపోయినాడు సుబ్రహ్మణ్యం అనే ఆయన దగ్గర ఒక స్థలం నేను కొనుక్కున్నాను 1983లో అని ఆమె ద్వారా వీళ్ళు కొంగర పార్థసారథి అనేవాళ్ళు కొనుక్కొని, మేము ఆ తర్వాత ఇంకొక ఆయన దగ్గర మళ్ళీ వాళ్ళు కొనుక్కున్నది ఎవరి దగ్గర అంటే, ఈ దేవరాజ్ సుబ్రహ్మణ్యం వాళ్ళు కొనుక్కున్నది ఎక్కడ అంటే, ఆయన పేరు వచ్చేసి శ్రీనివాసులు, ఆదిమూలం రాజగోపాల్ కుమారుడు శ్రీనివాసుల దగ్గర మేము కొనుక్కున్నామని చెప్పి చెప్తున్నారు. సమస్య ఏమిటంటే, వీళ్ళు కొనుక్కున్న మాట నిజం, కానీ వీళ్ళు కొనుక్కున్నది సర్వే నెంబర్ 3లో కొనుక్కొని, మీరు నోట్ చేసుకోలే ఎట్లా తెలుస్తుంది చాణక్యజీ, అది సరిపోదు కదా, నేను చెప్పే విషయాలు కొన్ని రికార్డ్ పెట్టుకున్నారా? రైట్లే, అంతేలే, చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అది. శ్రీనివాసులు ఆదిమూలం రాజగోపాల్ వాళ్ళ కొడుకు శ్రీనివాసుల దగ్గర సుబ్రహ్మణ్యం కొనుక్కున్నాడు. సుబ్రహ్మణ్యం భార్య కొంగర పార్థసారథికి అమ్మింది. ఇది ఒక ఎత్తు అయితే, కొంగర పార్థసారథి స్థలంలో పేరం కృష్ణంనాయుడు నేను విల్లాలు కడుతున్నాను అని ఫేస్బుక్లో, రియల్ ఎస్టేట్ బిజినెస్లో అని ఈయన ఫేస్బుక్లో ప్రచారం చేస్తున్నాడు. కడుతున్నాను, మీరు కొనుక్కుంది రండి, అమ్ముతాను అని. అసలు ఈ స్థలం ఈయనది కాదు, కట్టేది ఈయన కాదు. ఈయన ఎవరి పేరు మీదనో ఉన్నటువంటి స్థలం మీద ఇది చేస్తున్నారు. అసలు సమస్య ఏమిటంటే, ఇదే స్థలాన్ని చొప్ప రామచంద్రారెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ఈ చొప్ప రామచంద్రారెడ్డి కొనుక్కున్నాడు. చొప్ప రామచంద్రారెడ్డి కొనుక్కున్న స్థలంలో ఈ సర్వే నెంబర్ వచ్చేసి 65/1. చొప్ప రామచంద్రారెడ్డి కొనుక్కునింది ఎవరి దగ్గర అంటే, కృష్ణయ్య దగ్గర కొనుక్కున్నాడు. కృష్ణయ్య వారసుల దగ్గర కొనుక్కున్నాడు. కృష్ణయ్యకి ఈ స్థలం ఎట్లా వచ్చిందంటే అప్పారావు ద్వారా వచ్చింది. అప్పారావుకి ఈ స్థలం ఎట్లా వచ్చిందంటే ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చింది. ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ ద్వారా 1900 ఏదైతే ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ ఉందో, ఆ యాక్ట్ ద్వారా 1966 ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి భూమిని చొప్ప రామచంద్రారెడ్డి కొనుక్కొని ఆయన ఇల్లు కట్టుకున్నాడు చాలా సంవత్సరాల కిందట. ఇల్లు కట్టుకోవడమే కాకుండా ఇంకా కొంత స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మినాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ పులపర్తి నాని పేరు చెప్పి, ఆయన సహకారం మాకుంది, ఆయన చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వీళ్ళందరూ వెళ్ళి ఒక కంప్లైంట్ చేసినారు ముఖ్యమంత్రి గారికి. కంప్లైంట్ చేస్తే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా జిల్లా కలెక్టర్కి, జిల్లా ఎస్పీకి రాస్తే, జిల్లా ఎస్పీ దాని మీద విచారణ చేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ క్లారిఫికేషన్ అందరి దగ్గర రికార్డ్స్ తీసుకొని, ఆ రికార్డ్స్ ప్రకారం ఎవరిది న్యాయము ఎవరిది అన్యాయం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రిప్లై ఇవ్వడం జరిగింది. ఇందులో చాలా క్లియర్గా చెప్పినారు. ఇదిగో ఇక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి దీంట్లో ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ లింక్ డాక్యుమెంట్ ఆఫ్ ది పిటిషనర్స్, సో ఫర్ ద హ్యావ్ నాట్ ప్రొడ్యూస్డ్ ద డాక్యుమెంట్స్. ఎవరైతే పిటిషన్ పెట్టినారో కొంగర పార్థసారథి అనే అతను, లేకపోతే ఆయన అమ్మినారు అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ
ప్రాపర్ డాక్యుమెంట్స్ని జిల్లా ఎస్పీకి సబ్మిట్ చేయలేదని ఆనాటి జిల్లా ఎస్పీగా ఉన్న జయలక్ష్మి రిటర్న్గా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ద పిటిషనర్ the surrounded both parties and verified the documents. The counter petitioner has produced all the documents. ఎవరి మీద అయితే ఆయన కంప్లైంట్ చేసినాడో ఆ కంప్లైంట్ చేసినటువంటి చొప్పా రామచంద్రారెడ్డి మీద కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళు చొప్పా రామచంద్రారెడ్డి అన్ని డాక్యుమెంట్స్ని మాకు ప్రొడ్యూస్ చేసినాడని ఎస్పీ ఇచ్చినటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ ఇది. అంతేకాకుండా when verified the documents which were produced by the counter petitioners is correct line. అంతే ఆమె క్లియర్గా ఆమె ఫైండింగ్ చెప్పింది ఏమిటి అంటే జిల్లా ఎస్పీ గారు ఎవరైతే కౌంటర్ పిటిషనర్ చొప్పా రామచంద్రారెడ్డి ఉన్నాడో ఆయన కరెక్ట్ లైన్లో ఉన్నాడు, ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ లైన్లో ఉన్నాయి అని ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వివరించడం జరిగింది. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఈరోజు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏది అదే అయిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ సంవత్సరాలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దౌర్జన్యంగా అక్కడ రౌడీల్ని పెట్టుకొని ఎట్లా రౌడీలు పెట్టుకున్నారు అంటే మీకు అందరికీ ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ సొంత స్థలం అయితే ఇట్లా రౌడీల్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇలా గుండాలను పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి, కిరాయి మూకల్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కిరాయి మూకల్ని డబ్బులు ఇచ్చి పెట్టుకొని పదుల సంఖ్యలో దౌర్జన్యం చేస్తూ ఈ రకంగా ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది, ఈ రకంగా అక్రమంగా నిర్మాణం చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అడుగుతున్నాం. దీని మీద మేము మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు పోయిన డిసెంబర్ 3వ తేదీన ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే హ్యావింగ్ రికార్డ్ టు ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ది కేస్ అండ్ ఆన్ కన్సిడరింగ్ ద సబ్మిషన్స్ ఆఫ్ బోత్ ద ల్యాండ్ కౌన్సిల్ ద సెకండ్ రెస్పాండెంట్ ఈజ్ డైరెక్టెడ్ నాట్ టు అలో రెస్పాండెంట్ నెంబర్ 3 and 4 ఎవరైతే ఇక్కడ పిటిషనర్లో ఈయన పేర్లు ప్రస్తావించినాడు అక్కడ కడతానారని వాళ్ళిద్దరిని ఆ స్థలంలోకి రానియద్దు అని సెకండ్ రెస్పాండెంట్ పేరు కమిషనర్కి స్పష్టమైన ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు ఈ రోజు వరకు చెప్తుంది ఏమిటంటే నేను చెప్తున్నాను కింద అమలు చేయలేదని. కింద అమలు చేయలేదని చెప్పడానికి కమిషనర్ ఎందుకు? కింద వాళ్ళు పని చేయడం లేదని చెప్పడానికి కమిషనర్ ఎందుకు? ఈరోజు డీసీపీ అంటాడు మేము రోజు ఆపుతున్నాము, వాళ్ళు 2 రోజులకు ఒకసారి కడుతుంటే మేమేం చేయాలని. మేమేం చేయాలి అని చెప్పడానికి అధికారులు ఎందుకు? వాళ్ళ కార్పొరేషన్ ఆఫీస్ ముందరనో వాళ్ళ కార్పొరేషన్ స్థలంలోనో ఎవరో ఒకరు పోయి నేను ఇంకొకరు మీరు ఎవరో ఒకరు పోయి స్థలంలో కట్టుకుంటా ఉంటే ఆయన కట్టుకుంటారని మేమేం చేయాలని అంటారా అని చెప్పి అడుగుతున్నా నేను. అంటే కార్పొరేషన్ అధికారుల మీద రాజకీయ ఒత్తిడి కారణంగానే ఈ రకమైనటువంటి పని పద్ధతుల్లో అమలు చేస్తున్నారు. సారికి మేము కంప్లైంట్ చేసినప్పుడు పోతారు, ఆపుతారు. మేము పని చేసినప్పుడు మళ్ళీ కంప్లైంట్ చేస్తే పోతారు, ఆపుతారు. మళ్ళీ మరుసటి రోజు వాళ్ళు పని చేస్తారు. ఇదేమన్నా ఏమంటారు దొంగ పూచోడు ఆట ఆడుతున్నారా అని చెప్పి అడుగుతున్నాం. అంటే బాధ్యత లేదా అధికారులకు అని చెప్పి అడుగుతున్నాం. హైకోర్టు ఆర్డర్ని అమలు చేయరా అని చెప్పి అడుగుతున్నాం. హైకోర్టు తీర్పుల్ని అమలు చేయలేకపోతే మీరు ఎందుకు అధికారులుగా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అది చెప్పకుండా ఈరోజు ఏదో ఒక దాట వేసే కార్యక్రమం ఏదో ఒకటి చెప్పే ఇదే వ్యక్తులు 2014కు ముందర కంప్లైంట్ చేస్తే ఆనాటి సిఐ చాలా క్లియర్గా ఎంఆర్ఓకి రాసినాడు ఈ ల్యాండ్ ఎవరిదో మీరు టైటిల్ డిక్లరేషన్ మాకు ఇవ్వండి అని. ఆనాటి ఎంఆర్ఓ చాలా క్లియర్గా చెప్పినాడు టైటిల్ డిక్లరేషన్ చొప్పా రామచంద్రారెడ్డిది. టైటిల్ డిక్లరేషన్ ఆర్డర్ ప్రకారం అప్పారావు నుంచి కృష్ణయ్య కుమార్ల నుంచి చొప్పా